సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెంబర్ 22ను అమలు చేసి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ RG1 జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్లు RG1 అధ్యక్షులు గౌస్ తెలిపారు. దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని జీతంతో తమ జీవితాలను గడుపుతున్నారన్నారు. 2022 సంవత్సరంలో యాజమాన్యం కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకున్నారని, ఇప్పటి వరకు యాజమాన్యం దాన్ని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. దశాబ్దాల నుండి సింగరేణిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా 34,000 మంది సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రామగుండం ఏరియా RG1 ప్రాంతంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా అన్స్కిల్డ్ వేతనాలు తీసుకుంటూ చాలని జీతాలతో కాలం వెల్లబుస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా గత 22వ సంవత్సరంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ధర్నా ఆందోళన కార్యక్రమాలు సమ్మెలు చేసినప్పటికీ ఆ తరుణంలో ఉన్నటువంటి RLC గారి దగ్గర మాట్లాడుకున్న 18 అంశాలను కూడా సింగరేణి కాలనీస్ కంపెనీ సంస్థ అమలు చేయటం లేదు. దాంట్లో భాగంగా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ AITUC సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ కార్మికులకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు AITUC వాసిరెడ్డి సీతారామయ్య గారు చెప్పినారు. అదేవిధంగా గెలిచిన అనంతరమే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటా 5,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. అదే తరుణంలో ఇప్పుడున్నటువంటి 17 సమస్యల పైన ఆందోళన పోరాట కార్యక్రమాలు చేస్తూ ఆఫ్లోడింగ్లో పనిచేస్తున్నటువంటి OB డ్రైవర్లకు కానీ ప్లాస్టింగ్ సెక్షన్లో